ఎలక్ట్రానిక్స్ నుండి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. తన సబ్సిడరీ ద్వారా మోమ్యాజిక్ వైర్లెస్ లో 19.92% వాటాను కొనుగోలు చేయబోతోంది. అసలు ఈ డీల్ ఎందుకు జరుగుతోంది? ఎక్స్చేంజి ఫైలింగ్ ప్రకారం ఈ అక్విజిషన్ ద్వారా అంబర్ తన ఐఓటీ ఎకోసిస్టమ్ ను బలోపేతం చేసుకోనుంది. This helps in strengthening the product portfolio and increasing the customer base in the smart electronics segment. అంటే కేవలం ఏసీలు మాత్రమే కాకుండా స్మార్ట్ ఎలక్ట్రానిక్స్లో తన ప్రొడక్ట్స్ బలాన్ని, కస్టమర్ బేస్ని పెంచుకోవడానికి ఇది దోహదపడుతుంది. మరి ఈ డీల్ ఎప్పటిలోగా పూర్తవుతుంది? ఇది 2 విడతలుగా జరగబోతోంది. మొదటి విడతలో 16.60% కేవలం 30 రోజుల్లోగా పూర్తి చేస్తారు. మిగతా 3.32% వచ్చే ఏడాది అంటే జూన్ 2026 30 లోపు పూర్తి చేస్తామని కంపెనీ స్పష్టంగా తెలియజేసింది. ఐరిస్ రెగ్టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ బోర్డు మీటింగ్ నుండి ఒక కీలకమైన అప్డేట్ వెలువడింది. కంపెనీ ఒక సరికొత్త సబ్సిడరీని స్థాపించడానికి బోర్డు ఆమోదం తెలిపింది. అసలు ఈ కొత్త కంపెనీ ఎందుకు? ఎక్స్చేంజి ఫైలింగ్ ప్రకారం కంపెనీ తన డేటాటెక్ బిజినెస్ను భారీగా విస్తరించడానికి, అంటే స్కేలప్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. Approved the incorporation of a wholly owned subsidiary to scale the data tech business. మరి ఈ కంపెనీకి మార్కెట్లో అంత డిమాండ్ ఉందా? వీరి కస్టమర్స్ ఎవరు? వీరి క్లయింట్ ప్రొఫైల్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సాదాసీదా కంపెనీలు కాదు. ఏకంగా ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు, క్యాపిటల్ మార్కెట్ ఎక్స్చేంజీలు మరియు రెగ్యులేటరీ బోర్డులే వీరి కస్టమర్లు. దీన్ని బట్టి చూస్తే ఈ కంపెనీకి ఒక బలమైన ఎంట్రీ బారియర్ ఉందని అర్థమవుతోంది. ఇంత హై-ఎండ్ టెక్నాలజీ ఉంది కాబట్టే గ్లోబల్ రెగ్యులేటర్లు వీరిని నమ్ముతున్నారు. ఇది ఖచ్చితంగా ఒక మంచి టెక్నాలజీ మోట్ ఉన్న కంపెనీ అని చెప్పవచ్చు. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్కు సంబంధించి క్రిసిల్ నుండి ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. కంపెనీ రేటింగ్ను నెగటివ్ నుండి స్టేబుల్గా సవరించారు. ప్రస్తుత రేటింగ్ క్రిసిల్ ఏ+. అసలు ఈ మార్పుకు ప్రధాన కారణాలు ఏంటి? దీనికి బలమైన ఆర్థిక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కంపెనీ సేల్స్ మరియు ఆపరేటింగ్ మార్జిన్లు మార్కెట్ ఊహించిన దానికన్నా చాలా మెరుగ్గా వచ్చాయి. మరి డిమాండ్ పరంగా ఎలాంటి మార్పులు వచ్చాయి? జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల ఏసీలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. దానికి తోడు 2026 జనవరిలో ధరలు పెరుగుతాయనే అంచనాతో సమ్మర్ సేల్స్ కోసం డీలర్లు ముందుగానే భారీగా స్టాక్ చేసుకున్నారు. ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో కూడా పెద్ద మార్పు వచ్చిందట కదా? Inventory levels reduced significantly from 186 days to around 50 to 55 days. అవును, ఇది చాలా కీలకమైన విషయం. గతంలో 186 రోజులుగా ఉన్న ఇన్వెంటరీ ఇప్పుడు 50 నుండి 55 రోజులకు తగ్గింది. అంటే తయారైన సరుకు ఫ్యాక్టరీలో ఆగకుండా చాలా వేగంగా అమ్ముడవుతోందని అర్థం. సరే, మరి రాబోయే రోజుల్లో కంపెనీ గ్రోత్ ఎలా ఉండబోతోంది? కంపెనీ బలాలు ఏంటి? కంపెనీకి ఉన్న అతిపెద్ద బలం బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. అంటే ఏసీలు తయారు చేయడానికి కావాల్సిన చిన్న చిన్న పార్ట్స్ని కూడా వీలే సొంతంగా తమ ఫ్యాక్టరీలోనే తయారు చేసుకుంటారు. Backward integration reduces dependence on external suppliers and ensures reliable manufacturing. దీనివల్ల బయటి సప్లయర్స్ మీద ఆధారపడటం తగ్గుతుంది. అందుకే వీరు ప్రముఖ బ్రాండ్లకు నమ్మకమైన మాన్యుఫ్యాక్చరర్గా మారారు. ఆదాయం విషయానికి వస్తే, ఏ సెగ్మెంట్ నుండి ఎక్కువ డబ్బు వస్తోంది?
Rack and washing machine segments contribute 78 to 80% and 19 to 20% of revenue respectively. అంటే కంపెనీకి వచ్చే ప్రతి ఒక రూ. 100 దాదాపు రూ. 80 కేవలం ఏసీల నుండే వస్తున్నాయి. మిగతా రూ. 20 వాషింగ్ మెషీన్ల నుండి వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా రిఫ్రిజిరేటర్ల బిజినెస్లోకి కూడా విస్తరిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.